శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్న పార్కిన్సన్స్ వ్యాధి పట్ల అపోలో వైద్యులు అవగాహన కల్పించారు. పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరాలజీ విభాగాధిపతి బిందు మీనన్, న్యూరాలజిస్టులు రష్మి, ముత్తరాజు, శివశంకర్ ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. తొలి దశలోనే పార్కిన్సన్స్ వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, పార్కిన్సన్స్ బాధితులు శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఏదైనా చికిత్సలో లక్షణాల నుండి విముక్తి పొందవచ్చన్నారు. ఏకాగ్రత లోపం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, శారీరక కదలికలు మందగించడం వంటి అనేక లక్షణాలతో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని చికిత్స తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యూనిటీ హెడ్ బాలరాజు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు వరల్డ్ పార్కిన్సన్ డే. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ద్వారా జనరల్ పబ్లిక్లో పార్కిన్సన్ వ్యాధి గురించి కొద్దిగా అవేర్నెస్ పెంచుకోవాలి అని అనుకొని ప్రెస్ మీట్ పెట్టాను. పార్కిన్సన్ డిసీజ్ ఒక నరాల సంబంధి వ్యాధి. దాంట్లో బ్రెయిన్లో, మెదడులో ఒక భాగంలో డోపమిన్ అనే ఒక కెమికల్ తగ్గిపోతుంది. దాంతో వ్యక్తి స్లోగా అయిపోతుంది, వణుకు వస్తుంది, పడిపోవడం జరుగుతుంది. కానీ ఇది వయసులో వచ్చే వ్యాధి కాబట్టి ఇదే వయసు ప్రకారంగా కూడా వ్యక్తికి వణుకు రావచ్చు, వ్యక్తి పడిపోయే జరుగుతుంది, లేదు స్టిఫ్గా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాప్ ఆఫ్ డయాగ్నోసిస్, పేషెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి మనకి ఫ్రూట్ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. దాదాపు పేషెంట్స్ మనకి ఎమర్జెన్సీలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ పడిపోతారు. అప్పుడు పడిపోయినప్పుడు మన న్యూరాలజిస్ట్ వచ్చి చెక్ చేసేటప్పుడు పేషెంట్లో ఆ వణుకు, స్లోనెస్, ఫేస్లో ఎక్స్ప్రెషన్ తగ్గిపోవడము, నడిచేటప్పుడు కొంచెం ఉంగి నడవడము, బ్యాలెన్స్ తప్పు పడడం అలాగన్నీ బయటపడేటప్పుడు అప్పుడు మనం ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టేది. ట్రీట్మెంట్లో కూడా స్పెక్ట్రమ్స్ ఉన్నాయి. వ్యాధి ఒకసారి స్టార్ట్ అయినాక ఇది లైఫ్ లాంగ్ వ్యాధి, జీవితాంతం మందులు మింగాలి. డాక్టర్ దగ్గరికి, మీ ఏ డాక్టర్ దగ్గర ఫాలోఅప్ చేస్తున్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోసెస్ అడ్జస్ట్ చేస్తూనే ఉండాలి. వ్యాధి పెరిగినప్పుడు డోస్లో మార్పు వస్తుంది. ఇంకా ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, చిన్న పేస్ మేకర్ పెట్టి మనం బ్రెయిన్లో వైర్ పెట్టేసి దాంట్లో డోపమిన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎపోమార్ఫిన్ పంప్ అంటే మనం పొట్ట దగ్గర పెట్టేసి అదే వ్యాధి మనం డోపమిన్ అంటే నోట్లో పెట్టి అది డైజెషన్ కాకపోతే అక్కడి నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. సడన్గా పేషెంట్ ఫ్రీజ్ అయిపోవడం, స్లోగా అయిపోయి నడవడానికి ఇబ్బంది అయిపోతే ఎక్కడైనా క్లాస్ తీసుకుంటున్నారా లేదా మార్కెట్కి వెళ్తున్నారా అప్పుడు టాబ్లెట్ ఇవ్వడం, కానీ ఏదో ఒకటి ఇంజెక్షన్ ఇవ్వడం, అది క్రమంగా మనకి వ్యాధిలో మార్పు కూడా చేయాల్సి వస్తుంది. ఓన్లీ మందుల వల్ల మాత్రం పేషెంట్ బాగా అయ్యేది కాదు. దీంట్లో మనకి పేషెంట్కి లాంగ్వేజ్ థెరపీ, స్పీచ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ, గేట్ థెరపీ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి మనకు ఒక పార్కిన్సన్ డిసీజ్ మూవ్మెంట్ డిసార్డర్ సొసైటీ ఉంది. దాంట్లో మనం ఆల్మోస్ట్ 399 కోర్సెస్ ఇప్పుడు దాకా తీసుకున్నాము. పేషెంట్స్ దాంట్లో ఉండేది ఇదన్నీ నేర్చుకుంటే మందులతో వాళ్ళు బాగవచ్చు. మందులు డోసెస్ కూడా మనం పెంచుకోకుండా చేయొచ్చు. సో ఇన్ జనరల్ పబ్లిక్కి మనం చెప్పేది, ఎవరికైనా ఇటువంటి వణుకు, స్లోగా అయిపోవడం, పడిపోవడం అట్లా ఏమైనా ఉంటే మన పార్కిన్సన్ డిసీజ్ మూవ్మెంట్ సొసైటీలో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు న్యూరాలజిస్ట్ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉండి మన PDMDSలో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు న్యూరాలజిస్ట్ని మార్చుకోవాలి అవసరం లేదు. ఈరోజు మనతో పాటు మన ఇద్దరు పేషెంట్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి 2 minutesకి సందేశం ఇస్తారు. మనతో పాటు డాక్టర్ శివ, డాక్టర్ రష్మి. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. ఓన్లీ న్యూరాలజీ కాదు, ఫిజియోథెరపీ, మా టీము, సోషల్ రీహాబిలిటేషన్ టీము, స్పీచ్ థెరపీ ఇవన్నీ ఉంటే మాత్రం ఆ వ్యాధిని మనం విత్ పార్కిన్సన్ ఆల్సో పేషెంట్స్ ఎలా ఉంటారో వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అంతవరకు మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ రష్మి, ఇంకా న్యూరాలజిస్ట్ని. మేడం దీంట్లో జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఉద్దేశం ప్రకారం మేడం చెప్పినట్టు పార్కిన్సన్స్, స్లోనెస్ వీటన్నిటితో వచ్చేటప్పటికి మా దగ్గరికి వచ్చే చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. సో మేడం త్వరగా కొంచెం అర్లీగా కానీ కనుక్కున్నారనుకో మా దగ్గరికే రానక్కర్లేదు, పేషెంట్స్ వేరే దగ్గర కూడా చూపించుకుంటున్నారు. అండ్ ఆర్థోపెడిక్ దగ్గర కూడా వెళ్తున్నారు పేషెంట్స్. ఇట్లా జాయింట్ ఫ్రీజ్ అయిపోవడము, వాటి ప్రాబ్లమ్స్తో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ జాయింట్ పెయిన్స్ లాగా కనిపిస్తున్నా వాళ్ళు మళ్ళీ మా దగ్గర రెఫర్ చేయడము. సో ఇదంతా కూడా టైం ప్రాబ్లం అనమాట. కానీ ఎంత త్వరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఎంత త్వరగా చూపించుకోగలిగితే అంత ఫాస్ట్గా రికవరీ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్
వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూసుకుంటే దాని ప్రకారం వీ కెన్ స్టేజ్ ద పేషెంట్ అన్నమాట. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్కి పేషెంట్ బెటర్ అవుతారు దాని ప్రకారం చూసుకోవచ్చు. పార్కిన్సన్స్ గురించి అవేర్నెస్ కోసం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. జనాల్లో పార్కిన్సన్స్ అంటే ఒక అవేర్నెస్ పెరగాలి. అది క్రానిక్ డిసీజ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళు అది కూడా రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరము. ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ అడ్జస్ట్మెంట్ కూడా అవసరము. ఒకసారి ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, దాని మాడిఫికేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రీక్వెంట్గా డాక్టర్ కూడా చూపించుకుంటూ ఉండాలి. దీంతో ఫిజియోథెరపీ, బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ ఇవి కూడా చేసుకోవాలి. లేకపోతే రికరెంట్గా పడిపోవడము, జరగవచ్చు. సో జాగ్రత్తగా పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళ రెగ్యులర్ న్యూరాలజిస్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని కూడా చూపించుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోవడం అత్యంత అవసరం. ఈరోజు వరల్డ్ పార్కిన్సన్ డే మాకు గత 10 సంవత్సరాల కిందట ఈ విషయం తెలిసింది. నాకు ప్రాబ్లం ఉందని నడకలో మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు మేడం గారికి వచ్చి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు ఫాలో అవుతూ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ దినచర్యలు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ముందుకు రాగలుగుతున్నాం. అందరూ ఇది ఉపయోగపెట్టుకోవాలని నా కోరిక. సుబ్బరామయ్య, రిటైర్డ్ స్టార్ ఎంప్లాయీ. నేను నాకు గత 4 సంవత్సరాలుగా పొలువారు వచ్చింది. మా ఫ్యామిలీ సపోర్ట్స్ తోటి నేను న్యూరాలజీ మేడం గారికి, నిందుమేన మేడం గారికి తీసుకొచ్చారు. నాకు చాలా వరకు కంట్రోల్ చేశారు మేడం. మందుల ద్వారా ఆమె చెప్పే విధానం, మెడిసిన్ విధానం ద్వారా చాలా బాగా ట్రీట్ చేసేయడం వల్ల, అదేవిధంగా ఇంకో మేడం కూడా ఉన్నారు, సార్ ఉన్నారు, నన్ను బాగా యాక్టివ్ చేశారు. మెడిసిన్ ద్వారా కంట్రోల్ అయ్యాను. కానీ నా సొంతంగా నేను ఈ తీసుకున్న తర్వాత, మెడిసిన్ తీసుకున్న తర్వాత నా సొంతంగా నేను డైలీ యాక్టివిటీస్లో నేను పాల్గొంటున్నాను. నేనే స్నానం చేయడం, బాత్రూమ్ పోవడం నా సొంతంగా నేను చేసుకున్నాను. ముందు ద్వారా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు సందర్భంగా ఏం భయపడ. వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.